2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. రాజ్యసభ అంటే ఎగువ సభ, పెద్దల సభ అంటాం కదా. పెద్దల సభలో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీలే సర్వసంపన్నులుగా ఉన్నారనమాట. అంటే ఆస్తుల విషయంలో ఏమాత్రం మనోళ్ళు తగ్గడం లేదు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఇచ్చినటువంటి డేటా ప్రకారం అది రిలీజ్ చేసింది. దాని ప్రకారం చూస్తే 226 మంది ఎంపీల ఆస్తుల విలువ 26,000 కోట్ల రూపాయలు అనమాట. సో 226 మొత్తం 233 మంది ఎంపీలు ఉంటారు. 226 మంది ఎంపీలకు సంబంధించి ఒక 234 మంది ఎంపీలు ఉంటారు. 4 స్థానాలు ఖాళీ ఉన్నాయి ప్రస్తుతం. ఒక 4 అఫిడవిట్లు సబ్మిట్ చేయలేదంట. సో మిగతా 226 మంది క్యాలిక్యులేట్ చేస్తే 26,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తుల విలువగా తెలిచారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 18 మంది ఎంపీలు, అంటే ఆంధ్ర తెలంగాణ కలిపి, వీళ్ళ ఆస్తుల్లో వీళ్ళ వాటా 39.39% ఉంది. ఇక నేరపూరితమైన ఆరోపణలు లేదా కేసులు ఉన్నటువంటి ఎంపీల విషయంలో తెలంగాణది దేశంలోనే అగ్రస్థానంగా ఉంది. ఇది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తీసుకొచ్చినటువంటి డేటా అనమాట. 18 మంది ఎంపీలు 39% వాటా, అంటే ఆల్మోస్ట్ 40% రిచెస్ట్ పర్సన్స్లో లిస్ట్లో మనవాళ్ళదే పైన ఉందన్నమాట. సో ఒక్కసారి చూస్తే 31 మంది నేర చరిత్ర ఉన్న రాజ్యసభలో 69పై 31% క్రిమినల్ కేసులు ఉన్నాయి. 36 మంది పైన తీవ్రమైన క్రిమినల్ నేరాలు ఉన్నాయి. ఒకరిపై హత్య కేసు కూడా ఉంది. మరో 4 పైన హత్యాయత్నం కేసు ఉంది. మహిళలపై నేరాలకు సంబంధించి 4 పైన కేసులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన 107 మంది సభ్యుల్లో 2 అఫిడవిట్లు అసలు అందుబాటులో లేవు. 28 మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 14 మందిపై తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 29 మందిలో ఒకరి అఫిడవిట్ అందుబాటులో లేదు. మొత్తం సభ్యుల్లో 12 మంది పైన క్రిమినల్ కేసులు ఉండగా 8 మంది పైన తీవ్ర నేరాలు ఉన్నట్టుగా తేలింది. ఇది మన ఎంపీసీ, రాజ్యసభ ఎంపీసీకి సంబంధించి. తెలంగాణ నుంచి చూస్తే మొత్తం 7 గాను 5 పైన 71% క్రిమినల్ కేసులు, అంటే 5 అంటే 71% వస్తుంది. వీళ్ళపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో 3 పైన తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే నేరపూరిత తీవ్రమైన నేరాలు ఉన్న కేసుల ఎంపీల స్థానాల్లో తెలంగాణది నంబర్ 1 పొజిషన్. తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత బీహార్, తర్వాత కేరళ, తర్వాత పశ్చిమ బెంగాల్లో సంబంధించినటువంటి వాళ్ళకు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఇందులో ఏంటంటే, అసలు రాజ్యసభలో మహిళలకి కేవలం 15%, 33% ఇస్తామంటున్నారు కదా. మహిళలకి రాజ్యసభలో కేవలం 15% మాత్రమే ఉంది. మొత్తం 233 మంది, అంటే ఇంతమంది ఎంపీల్లో 34 మంది మహిళలు ఉంటే అందులో 20 మంది బీజేపీ వాళ్ళే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఒక 5, తృణమూల్ నుంచి 4 ఉన్నారనమాట. మిగతా పార్టీలు ఏవి కూడా మహిళలకి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తెలంగాణలో 57%, ఆంధ్రప్రదేశ్లో 45% మంది ఎంపీలు బిలియనీర్లు. తెలంగాణలో 57%, అంటే మోర్ దాన్ 50% తెలంగాణకు చెందిన వాళ్ళు ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. భాజపా ఎంపీల ఆస్తుల విలువ చూస్తే 8,000 కోట్లు, కాంగ్రెస్ ఎంపీల ఆస్తుల విలువ చూస్తే 3,000 కోట్లు ఉన్నాయి. 100 కోట్లకు పైగా ఆస్తి ఉన్నటువంటి ఎంపీలు 31 మంది ఉన్నారు రాజ్యసభలో. అందులో బీజేపీ నుంచి 7, కాంగ్రెస్ నుంచి 6, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, ఈ 3 పార్టీలకు సంబంధించి 2 చొప్పున ఉన్నారు. జనసేన పార్టీ నుంచి ఒక్కరు రిప్రజెంట్ చేస్తున్నారు రాజ్యసభలో, వారు కూడా బిలియనీరే. సో అంటే 100 కోట్లకు పైన ఆస్తులు ఉన్నటువంటి ఎంపీ అనమాట. ఏపీలో బీజేపీకి చెందిన 4 ఎంపీల ఆస్తుల విలువ 1000 కోట్లకు పైమాటే. వైసీపీకి చెందినటువంటి 4 సభ్యుల ఆస్తుల విలువ 683 కోట్ల రూపాయల కింద తేలింది. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఉన్న డేటా ఆధారంగా. ఇవి అక్కడ ల్యాండ్ వాల్యూస్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్లో ఒకటి ఉంటాయి, మార్కెట్లో ఇంకోటి ఉంటాయి. అంటే కేవలం డాక్యుమెంటెడ్ వాల్యూస్ని పరిగణలోకి తీసుకుని ఏడీఆర్ సంస్థ తయారు చేసినటువంటి నివేదిక ఫలితంగా వచ్చినటువంటి ఆస్తుల డేటా. దీన్ని యాక్చువల్ మార్కెట్ వాల్యూమ్లో చూస్తే కనుక ఇది ఇంకా డబల్ ట్రిపుల్ ఉన్నా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ నేరాల విషయంలో తెలంగాణ నంబర్ 1, ఆంధ్రప్రదేశ్ నంబర్ 3లో ఉంది. సో ఇది నేరమయమైన కేసులు ఉన్నటువంటి ఎంపీల విషయంలో ఈ 2 రాష్ట్రాలకు చెందినటువంటి రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆలోచించుకోవాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. ఇక ఆస్తుల విషయంలో అంటే మన వాళ్ళు ఎక్కడా తగ్గడం లేదు కాబట్టి దాని గురించి పెద్ద ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. డబ్బున్న వాళ్ళనే రాజ్యసభకు పంపిస్తారనేటువంటి ఒక కామన్ నోషన్ ప్రజల్లో కూడా వచ్చేసింది. రాజ్యసభ సీటు కొనుక్కోవడం ఈజీ అన్నట్టుగా మాట్లాడేటువంటి రోజులు వచ్చేసినాయి. కాబట్టి రాజకీయ పార్టీలు ఆలోచించాలి. వివిధ రంగాల్లో సేవలు చేసిన వాళ్ళు, ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని కనుక రాజ్యసభకు పంపిస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది అనేది రాజ్యాంగ నిర్మాతల ఆలోచన.